నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయం అంటే కేవలం ఓట్ల లెక్క మాత్రమే కాదు, చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసే ఒక అస్తిత్వ పోరాటం. ఒకరు విజన్తో ప్రపంచాన్ని పిలిస్తే మరొకరు అస్తిత్వంతో సరిహద్దులు గీశారు. ఇప్పుడు అవే అడుగుజాడలో నడుస్తూనే వారిని మించిన వ్యూహంతో $1 ట్రిలియన్ టార్గెట్తో దూసుకొస్తున్నారు మరో నాయకుడు. సైబరాబాద్ నుంచి రాచకొండ వరకు, రాచకొండ నుంచి రేపటి ఫ్యూచర్ సిటీ వరకు ఇది కేవలం పాలన మార్పు కాదు, పాత రికార్డులను తిరగరాసే ఒక పవర్ఫుల్ పొలిటికల్ పంచ్. వ్యూహం మాదే, వేగం మాదే, గమ్యం అంతకంటే కొత్తది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసురుతున్న ఆ సవాల్ ఏంటి? ముగ్గురు నేతలు, 3 భిన్నమైన శైలులు, కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. అసలు ఈ కమిషనరేట్ల యుద్ధం వెనుక ఉన్న అసలైన మాస్టర్ ప్లాన్ ఏంటి? పవర్ ఉంది, పంచ్ ఉంది, అంతకు మించి మైండ్ గేమ్ ఉంది. గ్లోబల్ సిటీ పీఠంపై తన ముద్ర కోసం సాగుతున్న ఆ ఉత్కంఠ భరిత ఫ్యూచర్ విజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయం అంటే కేవలం ఓట్ల లెక్కలు కాదు, అది ఒక అస్తిత్వ పోరాటం. అధికార పీఠంపై కూర్చున్న ఏ నాయకుడైనా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర కోసం, చరిత్రలో తన పేరు ఒక మైలురాయిలా నిలిచిపోవడం కోసం నిరంతరం తపిస్తాడు. ఈ తపన నుంచే పుట్టుకొచ్చేవి మార్క్ రాజకీయాలు. గత పాలన కంటే తమ నిర్ణయాలు మిన్నగా ఉండాలని, ప్రజల గుండెల్లో తమకంటూ ఒక శాశ్వత స్థానం ఉండాలని భావించే ప్రతి అధినేత ఎంచుకునే ప్రధాన అస్త్రం అభివృద్ధి బాట. తెలంగాణ గడ్డపై ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా ఇదే. వారు ఏం చేశారు అన్నది పక్కన పెడితే, మేమేం చేస్తున్నాం, ప్రజల్లోకి ఎంత వేగంగా చొచ్చుకుపోతున్నామన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత నేతల బాటలోనే పయనిస్తూనే వారిని మించిన వ్యూహంతో ముందుకు వెళ్లడం ఇక్కడి అసలైన రాజకీయం. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే క్రమంలో చంద్రబాబు నాయుడు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అదే సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు. అప్పట్లో ఇది కేవలం పోలీసింగ్ విభాగం కాదు, అది ఒక గ్లోబల్ బ్రాండ్. నగరం పశ్చిమ వైపు విస్తరిస్తోన్న వేళ విదేశీ పెట్టుబడిదారులకు భద్రతపై భరోసా ఇవ్వడమే ఆయన వ్యూహం. ఐటీ రంగాన్ని కేవలం ఒక పరిశ్రమగా చూడకుండా దానికి ఒక ప్రత్యేక పరిపాలనా రక్షణ కవచాన్ని తొడిగారు. సైబరాబాద్ అనే పేరు వింటేనే నేడు ఒక ఆర్థిక సామ్రాజ్యం గుర్తొస్తుందంటే దానికి కారణం నాడు చంద్రబాబు వేసిన ఆ ప్రగతి విత్తనమే. అభివృద్ధిని కేవలం కాగితాల మీద కాకుండా ఒక భౌగోళిక ప్రాంతానికి బ్రాండ్గా మార్చడంలో బాబు తన మార్కును చాటుకున్నారు. ఇది అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. చంద్రబాబు వ్యూహం వెనుక ఒక పక్కా ప్రతివ్యూహం దాగి ఉంది. పెట్టుబడిదారులు రావాలంటే కేవలం రాయితీలు ఇస్తే సరిపోదు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భద్రత అవసరమని ఆయన గుర్తించారు. అందుకే హైదరాబాద్ సిటీ పోలీసుల పరిధి నుంచి కొంత భాగాన్ని వేరు చేసి సైబరాబాద్ను ఒక ప్రత్యేక శక్తిగా మార్చారు. ఈ నిర్ణయం ద్వారా ఐటీ దిగ్గజాలకు మేము మీకోసమే ఉన్నాం అనే బలమైన సంకేతాన్ని పంపారు. నేడు ఐటీ రంగంలో హైదరాబాద్ బెంగళూరుకు పోటీగా నిలిచిందంటే ఆనాడు తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయమే పునాది. అధికారం ద్వారా ఒక వ్యవస్థను ఎలా నిర్మించాలో, ఆ వ్యవస్థ ద్వారా ఒక నగరాన్ని ఎలా ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలో చంద్రబాబు చూపిన బాట నేటి నేతలకు ఒక పాఠంలా మారింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పగ్గాలు చేపట్టిన కేసీఆర్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేయాలని భావించారు. చంద్రబాబు పేరు సైబరాబాద్తో ముడిపడి ఉండడాన్ని గమనించిన ఆయన దానికి ధీటుగా తనదైన శైలిని ప్రదర్శించారు. అందులో నుంచి పుట్టిందే రాచకొండ కమిషనరేట్. నగరం కేవలం పశ్చిమ వైపున మాత్రమే అభివృద్ధి చెందకూడదని, తూర్పు దిక్కున కూడా తన మార్కు ఉండాలని కేసీఆర్ వ్యూహం రచించారు. రాచకొండ కమిషనరేట్ ద్వారా ఏర్పాటు శివారు ప్రాంతాల రూపురేఖలను మార్చే ప్రయత్నం చేశారు. ఇది చంద్రబాబు విజన్ నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ తనదైన ప్రాంతీయ అస్తిత్వాన్ని జోడించి లుక్ ఈస్ట్ పాలసీకి ప్రాణం పోశారు. గత నేతల నీడ తనపై పడకుండా ఉండేందుకు ఆయన అనుసరించిన బలమైన ప్రతి వ్యూహం ఇది.
రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు వెనుక కేసీఆర్ ఒక పక్కా రాజకీయ లెక్కను అనుసరించారు. సైబరాబాద్ను బాబు ఎలా అయితే తన ఖాతాలో వేసుకున్నారో రాచకొండను అలాగే తన అభివృద్ధి ఎజెండాలోకి మార్చుకున్నారు. సుమారు 5,000 చదరపు కిలోమీటర్ల పరిధిని ఈ కమిషనరేట్ కిందకు తీసుకురావడం ఒక సాహసోపేతమైన అడుగు. దీని ద్వారా కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు, ఆ ప్రాంతంలోని భూముల విలువలు పెంచడం, తద్వారా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేయడం ఆయన వ్యూహం. ఉమ్మడి ఏపీ నేతల దృష్టిని మరల్చేలా తనదైన స్టైల్లో రాచకొండను తీర్చిదిద్దారు. కేసీఆర్ హయాంలో జరిగిన ఈ మార్పు తెలంగాణ పోలీసింగ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇది ఒక నాయకుడు తన అస్తిత్వం కోసం వేసిన బలమైన రాజకీయ ముద్ర. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో ఒక రకమైన వేగం, దూకుడు కనిపిస్తోంది. ఆయన గత పాలకుల కంటే భిన్నంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఫ్యూచర్ సిటీ అనే బృహత్తర కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చారు. చంద్రబాబు సైబరాబాద్ను, కేసీఆర్ రాచకొండను సృష్టిస్తే రేవంత్ రెడ్డి వాటిని మించిన ఒక కొత్త నగరాన్ని, దానికి అనుబంధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను నిర్మించాలని సంకల్పించారు. మేము గత నేతల బాటలోనే పయనిస్తున్నాం, కానీ మా శైలి వేరు, మా గమ్యం వేరు అనే సంకేతాన్ని ఆయన బలంగా పంపిస్తున్నారు. తన పాలనలో పంచ్ ఉండాలని, ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మార్చేలా ఉండాలని రేవంత్ భావిస్తున్నారు. పెరుగుతున్న నగర జనాభా, మారుతున్న అవసరాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇది కేవలం ఒక పోలీస్ స్టేషన్ల విభజన కాదు, ఇది 2047కి సాధించబోయే $1 ట్రిలియన్ లక్ష్యం వైపు వేస్తోన్న అడుగు. ఫ్యూచర్ సిటీలో రాబోయే పరిశ్రమలకు, అక్కడ నివసించే ప్రజలకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడమే ఆయన వ్యూహం. గత పాలకులు చేసిన పనులను కేవలం పొగడమే కాకుండా వాటిని అధిగమించేలా కొత్త కమిషనరేట్ను ప్లాన్ చేయడం రేవంత్ రెడ్డి రాజకీయ పరిణితికి నిదర్శనం. అభివృద్ధి చెందాలి, అదే సమయంలో ప్రజలకు ఉపాధి దొరకాలి. ఈ 2 సూత్రాల ఆధారంగానే ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. కేవలం భౌగోళికంగా ఒక కమిషనరేట్ను ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి లక్ష్యం కాదు. ఆ కమిషనరేట్ను డిజిటల్ కోటగా మార్చడమే ఆయన అసలైన వ్యూహం. సైబరాబాద్ ఐటీకి పునాది వేస్తే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ జెన్ పోలీసింగ్కు చిరునామాగా మారబోతోంది. ఇది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య కాదు, డేటా భద్రత, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకు ఇచ్చే రక్షణ గ్యారంటీ. వ్యూహం ఏంటంటే ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు వారికి లభించే రక్షణ కేవలం భౌతికంగానే కాదు, సైబర్ స్థాయిలో కూడా అభేద్యంగా ఉండాలి. పవర్ ఉన్న పాలకులు శాసనాలు చేస్తారు, కానీ పంచున్న పాలకులు మాత్రమే సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని వ్యవస్థను ఆధునీకరిస్తారు. ఈ ఏఐ పోలీసింగ్ అనేది గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఒక సాహసోపేతమైన ప్రయోగం. ఇది తెలంగాణ పోలీసింగ్ను గ్లోబల్ స్టాండర్డ్స్కు తీసుకువెళ్లే రేవంత్ రెడ్డి టెక్ స్ట్రాటజీ. రాజకీయాల్లో ఏ నిర్ణయమైనా ఏకపక్షంగా జరగదు. ప్రత్యర్థుల విమర్శలను తట్టుకుంటూనే తన అజెండాను అమలు చేయడంలోనే నాయకుడి గొప్పతనం ఉంటుంది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉంది. గత ప్రభుత్వం నిర్మించిన రాచకొండ కంటే మెరుగ్గా ఫ్యూచర్ సిటీని చూపించడం ద్వారా ప్రజల్లో తన ముద్రను వేయాలని ఆయన చూస్తున్నారు. ఇది కేవలం భౌగోళిక విస్తరణ కాదు, ఇది అధికార కేంద్రాల పునర్వ్యవస్థీకరణ. జిల్లాల పునర్విభజన ఎలా అయితే ఓట్ల మీద ప్రభావం చూపుతుందో, కమిషనరేట్ల ఏర్పాటు కూడా రియల్ ఎస్టేట్, స్థానిక రాజకీయాల మీద అదే స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఈ విషయాన్ని పక్కాగా లెక్కగట్టిన రేవంత్ తన ప్రతి వ్యూహంతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో అభివృద్ధి ఎజెండాను సెట్ చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడడం
ఒక పెద్ద మార్పు. నగరం మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చారు. కానీ నేడు రేవంత్ రెడ్డి ఆ గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు. వార్డుల సంఖ్యను 300కు పెంచడం ద్వారా పాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలనేది ఆయన ఉద్దేశం. ఒకప్పుడు వికేంద్రీకరణను వ్యతిరేకించిన వారు కూడా నేడు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని గమనించక తప్పడం లేదు. ఈ విభజన వెనుక పాలనా సౌలభ్యంతో పాటు రాజకీయంగా కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, తద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడం అనే రహస్య వ్యూహం ఉంది. ఇది రాజకీయంలో ఒక మౌన విప్లవం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేది రేవంత్ రెడ్డి పెట్టుకున్న అతిపెద్ద లక్ష్యం. దీనికోసం పరిపాలనలో సమూల ప్రక్షాళన అవసరమని ఆయన నమ్ముతున్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు అనేది ఈ ఆర్థిక యుద్ధంలో ఒక కీలక ఆయుధం. ఎక్కడైతే శాంతి భద్రతలు బలంగా ఉంటాయో అక్కడికి పెట్టుబడులు వెల్లువెత్తుతాయనే సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతున్నారు. చంద్రబాబు ఐటీని తెస్తే కేసీఆర్ మౌలిక వస్తువులు పెంచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ రెండింటినీ కలిపి ఒక వరల్డ్ క్లాస్ సిటీ వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రస్థానం కాదు, ఆర్థిక పునర్జీవనం. ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో పవర్ పంచ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేడు మనం చూస్తున్న హైదరాబాద్ ప్రస్థానంలో చంద్రబాబు వేసిన విత్తనాలు కేసీఆర్ హయాంలో వృక్షాలయ్యాయి. ఇప్పుడు ఆ వృక్షాల ఫలాలను ప్రజలకు అందిస్తూనే మరో కొత్త వనాన్ని సృష్టించే పనిలో రేవంత్ ఉన్నారు. రాజకీయ గుర్తింపు కోసం సాగే ఈ ఆరాటం అంతిమంగా రాష్ట్ర అభివృద్ధికి దారి చూపుతుంది. అభివృద్ధిని ఎవరి హయాంలో మొదలైంది అనే దానికంటే అది ఎవరి హయాంలో పరిపూర్ణతను సంతరించుకుంది అనేదే ప్రజలు గుర్తిస్తారు. రేవంత్ రెడ్డి తన మార్కు కోసం వేస్తున్న ఎత్తుగడలు ప్రత్యర్థులను ఆలోచనలో పడేస్తున్నాయి. తన ప్రత్యర్థులు చేసిన దానికంటే మెరుగ్గా, వేగంగా పనిచేసి చూపించడమే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న అసలైన రాజకీయ తంత్రం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన వెనుక కేవలం ఓట్లు మాత్రమే లేవు, భవిష్యత్తు తరాల ఉపాధి ఆకాంక్ష ఉంది. ఫ్యూచర్ సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఆయన అంతిమ లక్ష్యం. ఈ కాన్సెప్ట్ వెనుక రాజకీయ లాభాలు ఉన్నప్పటికీ అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతుంది. పాత నేతల బాటలో పయనిస్తున్నాడన్న విమర్శలను పక్కన పెడితే అభివృద్ధిలో కంటిన్యూటీ ఉండాలనే సూత్రాన్ని ఆయన పాటిస్తున్నారు. ఒక నాయకుడు తన పవర్ను ఉపయోగించి ప్రజల జీవితాల్లో పంచులాంటి మార్పును తీసుకువచ్చినప్పుడే ఆ గుర్తింపు శాశ్వతంగా ఉంటుంది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు ఆ దిశగా పడిన ఒక బలమైన అడుగు. ఏ భారీ మార్పునైనా అడ్డుకోవడానికి రాజకీయ శక్తులు ప్రయత్నించడం సహజం. భూసేకరణ దగ్గర నుంచి బడ్జెట్ కేటాయింపుల వరకు రేవంత్ రెడ్డి అడుగులకు అడ్డుకట్ట వేయాలని చూసే ప్రతి వ్యూహాలు రాజకీయ తెరపై కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడే రేవంత్ రెడ్డి తన పొలిటికల్ రెసిలెన్స్ ను ప్రదర్శిస్తున్నారు. ప్రత్యర్థులు వేసే ప్రతి ప్రశ్నకు అభివృద్ధిని జవాబుగా మార్చడం ఆయన శైలి. ఒక ప్రాజెక్టును కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా గ్రౌండ్ లెవెల్లో పనులు మొదలు పెట్టడం ద్వారా విమర్శల గొంతు నొక్కడం ఆయన వ్యూహం. పవరున్న నాయకుడు ప్రతిఘటనను చూసి వెనకడుగు వేయడు, ఆ ప్రతిఘటనని విజయానికి మెట్లుగా మార్చుకుంటాడు. ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పాలనా వికేంద్రీకరణ అనేది ప్రత్యర్థుల విమర్శలకు ఇచ్చే అంతిమ పంచ్. ఇది కేవలం 5 ఏళ్ల అధికార పంపకం కాదు, రాబోయే దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాజకీయం ఏ దిశగా సాగాలో నిర్ణయించే స్ట్రాటజిక్ మాస్టర్ క్లాస్. ఫైనల్ గా గుర్తింపు కోసం ఆరాటం అనేది రాజకీయాల్లో ఒక చైతన్యం. చంద్రబాబు సైబరాబాద్తో చరిత్ర సృష్టించారు. కేసీఆర్ రాచకొండతో తన ముద్ర వేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీతో మరో కొత్త అధ్యాయాన్ని లెక్కిస్తున్నారు. ఈ ముగ్గురు నేతల బాటలు వేరైనా గమ్యం మాత్రం ఒకటే, అది హైదరాబాద్ ప్రగతి. వీఆర్ ఫాలో బట్ ఇట్స్ డిఫరెంట్ అన్నట్లుగా సాగుతున్న రేవంత్ రెడ్డి పాలన తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది. ఈ కమిషనరేట్ల యుద్ధం, ఈ అభివృద్ధి పోటీ అంతిమంగా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలి. తనదైన వ్యూహాలతో, పక్కా ప్రణాళికతో రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ సాహసం సఫలీకృతమైతే తెలంగాణ చరిత్రలో ఆయన పేరు ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది.
చరిత్ర ఎప్పుడూ విజేతలను మాత్రమే కాదు, ఆ విజయానికి పునాదులు వేసిన విజనరీలను కూడా గుర్తుపెట్టుకుంటుంది. నాడు చంద్రబాబు సైబరాబాద్తో ఒక్క విత్తనం నాటితే కేసీఆర్ రాచకొండతో ఆ వృక్షాన్ని విస్తరించారు. నేడు రేవంత్ రెడ్డి అదే వృక్షానికి ఫ్యూచర్ సిటీ అనే కొత్త ఫలాలను జోడించే ప్రయత్నం చేస్తున్నారు. నాయకులు మారవచ్చు, కానీ వ్యూహాలు మారవచ్చు, కానీ అంతిమంగా గెలవాల్సింది అభివృద్ధి, నిలవాల్సింది తెలంగాణ కీర్తి. ఒకరు భద్రతను బ్రాండ్ గా మార్చారు, మరొకరు అస్తిత్వాన్ని ఆయుధంగా మలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సాంకేతికతను తన పవర్ గా చూపిస్తున్నారు. మరి ఈ ముగ్గురు దిగ్గజాల మార్క్ రాజకీయాల్లో రేపటి చరిత్ర ఎవరి పేరును సువర్ణాక్షరాలతో రాసుకుంటుంది? ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డికి అసలైన మాస్టర్ స్ట్రోక్ అవుతుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి.